శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. 2025వ సంవత్సరం మార్చి నెల మాస ఫలితములు కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. వాస్తవంగా విద్యార్థుల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయంలో మీ యొక్క స్నేహితులతోని ఏదైనా గొడవ జరగడము, దానివల్ల మీ యొక్క విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మార్చడం కానీ, ఉన్నటువంటి ప్రదేశాన్నంతా మార్చడం కానీ, కాస్త ఎక్కువ క్లీన్గా ఉంచుకునే ప్రయత్నం చేయడం సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ స్థలమునందు ఆదాయపరమైనటువంటి లాభాలు అధికంగా ఉన్నప్పటికీ వీరి యొక్క ఖర్చులు వీళ్ళని బాగా ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తుల విషయంలో కూడా అమ్మయ్య ఈసారి మంచి ఆనందకరమైనటువంటి ఆదాయమే వచ్చింది అన్న తర్వాతకి గతంలో ఉన్న అప్పులు వడ్డీలు అన్నీ కట్టి చూసుకున్న తర్వాతకి ఏమీ మిగలకపోగా తిరిగి మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కుబేరుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఓం యక్షరాజాయ నమః అనేటువంటి మంత్రము విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మీరు త్రిపురాంబిక అమ్మవారి యొక్క దర్శనము, త్రిపురాంబిక అమ్మవారికి సంబంధించినటువంటి బాలా త్రిపుర సుందరి సంబంధితమైనటువంటి దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి వామాచార పద్ధతిలో పూజలు చేయించుకునేటువంటి విధముగా రాజకీయ నాయకులు కొంతమంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి అంత శ్రేయస్కరమైనటువంటిది కాదు. కాబట్టి అమ్మవారు ఈ యొక్క హోమం చేసేటప్పుడు ఎంత నిష్ఠగా ఉండాలి అనేటువంటిది కూడా మనం ఇంకా ఎన్నోసార్లుగా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. పరిపూర్ణమైనటువంటి అవతారంగా ఆ యొక్క అవతారం ఉంటుంది. అంటే వేరే అవతారంతో సంబంధం లేకుండా ఈ అవతారం ఉంటుంది. ఆ అవతారంలో ఉండేటువంటి అమ్మవారి ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళు చాలా నియమనిష్టలు పాటించాలి. ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి నియమ నిబంధనలు పాటించకపోతే విపరీతమైనటువంటి రివర్స్ స్ట్రైకింగ్ జరిగి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే రైతులు, చేతి వృత్తులు చేసేవాళ్ళు, కుల వృత్తులు చేసేవాళ్ళు మీ యొక్క వ్యాపార స్థలంలో మీరు పనిచేసేటువంటి స్థలంలో ఏవైనా విషకీటకములు వచ్చేటువంటి అవకాశములు ఉన్నాయి. చాలా జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే ఉద్యోగాలు విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో విద్యకై ప్రయత్నిస్తూ ఉన్నారో మీరు ప్రయాణించే ముందు ఏదైనా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహన ప్రమాదాలు చాలా తీవ్రమైనటువంటి నెలల తరబడి ఆగడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా ఆగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క లాయర్లు చెప్పినటువంటి మాట వినడం మంచిది. ఏవైనా అవుట్ ఆఫ్ కోర్టు తేల్చుకోవాలన్నా, ఏదైనా సెటిల్మెంట్కి వెళ్ళాలన్నా ఆ పరమైనటువంటి విషయాల్లో మీరు శీఘ్రం పాటించడం చాలా మంచిది. అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములే. మళ్ళీ చాలామంది మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా మీరు ఎలా చెప్పగలుగుతున్నారని మమ్మల్ని కింద కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి రాశి వారికి సంబంధించి చెబుతూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే ఇంకా పూర్తి జాతకం చెప్పగలం. ఇవి కేవలం గోచార రీత్యా కొన్ని సంఘటనలు జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెబుతూ ఉన్నాము. ఇక ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు ఉంటారో వారు వెన్నుపూసకు సంబంధించి స్పెయిన్కి అంటే మన యొక్క వెనకాల వెన్నుకు సంబంధించి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. శీఘ్రం అశ్రద్ధ చేయకుండా మీ యొక్క వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే
పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి ఈ రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక
రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ అంటే వృద్ధాప్యం బాగా వచ్చినటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.